జిల్లా పర్యటనలో ఇంతకుముందు చెప్పింది కేటీఆర్ గారు మాట్లాడిన మాట. అయితే ఏదైతే మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు మనం మాట్లాడుకుంటూ మేము గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వలేము, మాతోటి కాదు, ఈ నిరుద్యోగులకు మేము ఉద్యోగాలు ఇవ్వలేమని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పేసినారు, మాతో కాదని చెప్పేసి. దానికి సంబంధించిన ఒక వార్త ఇక్కడ వచ్చింది. రోడ్డెక్కిన నిరుద్యోగులు, దిల్సుఖ్ నగర్ లో ఉద్రిక్తత, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలనే ఆందోళన, భారీగా పోలీసులు మోహరింపు అని చెప్పేసి కూడా ఒక వార్త ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇది రెండో పేపర్, దాని గురించి వివరించే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే వాళ్ళే కదా జాబ్ క్యాలెండర్ విడుదల చేసినాము, అశోక్ నగర్ లో కథ మాట్లాడి దాని గురించి వివరించే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ రోడ్డెక్కిన నిరుద్యోగులు, ఓకేనా, భారీగా పోలీసుల మోహరింపు. రోడ్డు ఎక్కాల్సింది ఎందుకు అవసరం వచ్చింది నిరుద్యోగులకి? పచ్చి అబద్ధాలు చెప్పి గవర్నమెంట్కి ఎక్కింది కాంగ్రెస్ గవర్నమెంట్. అశోక్ నగర్ చౌరస్తాల రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి వచ్చి సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి నిరుద్యోగులతో మీటింగ్ పెట్టి వాళ్ళని మభ్యవర్చి మసిమూసి మారేడికాయ చెట్లు అట్లా వాళ్ళని నమ్మించి పాప నిరుద్యోగుడు ఎట్లా ఆశపడతారు? ఖచ్చితంగా ఆశపడతారు. సరే కేసీఆర్ ఇయ్యలేదని మొత్తుకురు కదా అందరూ, సరే ఈయన నన్ను ఇస్తాడేమో. ఒకసారి మార్పు కోరుకుంది, వాళ్ళు కూడా మార్పు కోరుకున్నారు. మార్పు కోరుకున్న తర్వాత 2 లక్షల ఉద్యోగాలు దేవుడేరు సంవత్సరానికి, కానీ తిప్పి కొడితే ఒక 10,000 ఉద్యోగాలు కూడా ఇంతవరకు కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రంలో 2 ఏళ్ళలో ఇయ్యలే. ఇక మొన్న శ్రీధర్ బాబు డైరెక్ట్ ఆయన చెప్పేసిండు కదా, ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చిన కష్టమని చెప్పేసిండు, అయిపోయింది టాపిక్. ఇక అప్పుడు దానికి మీరు చెప్పిన జాబ్ క్యాలెండర్ ఏమైంది, సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పేసి నిరుద్యోగులు మొత్తము దిల్సుఖ్ నగర్లో రోడ్డుకి ఎక్కిరట. రోడ్డుకి ఎక్కితే చాలా భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారట. భారీ సంఖ్యలో కూడా నిరుద్యోగులు వచ్చి ధర్నా చేస్తారు. బరాబర్ ఎందుకు చేయారు? వాళ్ళ కడుపు కాలుతుంది ఆడ, నిరుద్యోగులది కడుపు కాలుతుంది. ఎవడు చెప్పమన్నాడు మిమ్మల్ని? పూటకు చేతగాని మాటలతో ఎవడు చెప్పమన్నాడు మిమ్మల్ని? నిరుద్యోగులకి ఎవడు నిరుద్యోగులని ఏమార్చమని చెప్పాడు? ఎవరు నిరుద్యోగులు మోసం చేయమని చెప్పి? అంటే మీ అధికార దాహం కోసం, ముఖ్యమంత్రి సీట్ కోసం జస్ట్ పెన్ పవర్, అధికారం మా చేతికి వస్తే చాలు, తర్వాత ఎవడెటనా సావని, రైతెటన ఓని, ఉద్యోగులు ఎటన్నా ఓని, నిరుద్యోగులు ఎటన్నా ఓని, విద్యార్థులు ఎటన్నా ఓని, ఎవడు ఎటైస్ వస్తే మాకెందుకు, ఎవడు ఏట్ల పోతే గంగల పోతే మాకెందుకు, మేము మాత్రం గద్దెలెక్కి కూర్చుంటే మంచిగా 4 రూపాయలు సంపాదించుకుంటాం అని చెప్పేసి కూడా వీళ్ళు చేసిరని చెప్పేసి కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు.